పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతోటి ఆరాధించబడుతున్నటువంటి దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అందరూ కూడా చెబుదామా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాలని అయ్యా మీరు క్షేమముగా దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ రోజు ఈ విధంగా కూడుకొని అయ్యా ఇదిగో స్తుతించే భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అందరం కూడా చెబుదామా, స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చెబుదాం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, దేవానికి స్తోత్రమయ్యా. అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని సత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా, యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. కలిసి ఆయన మనకి స్తుతిద్దామా. ఈ పరిచర్యను తుదముట్టించేందుకు నియమమాయనే ఈ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నీతినే పాట పాడుకొని ఆయన మనం స్తుతిద్దామా. దేవానికి స్తోత్రం. అందరం కూడా విధంగా చెప్పలు పెడదామా. యేసయ్యానికి స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుదేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనగు. దేవానికి స్తోత్రమయ్యా. ఈ పరిచర్యను తుదముట్టించుటకు నియమమాయను పరిచర్యను తుదముట్టించుదేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆనాదన్యదా ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆనాదన్యదా ఓ నా భాగ్యమో,
చెబుదాం, చేతులెత్తి చెబుదాం. యేసయ్యా నీ అభిషేకముతో నింపండయ్యా. అవునయ్యా నీకు మేలు చేస్తాడు. నీ పాపమంతటిని కడిగి వేస్తాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీతిమంతునిగా మారుస్తాడు. ఎక్కడ నీ సాక్ష్యం, ఎక్కడ నీ బ్రతుకు చెడ్డదేని మనుషులు అన్నారో అక్కడే ఒక నవనూతనమైన బ్రతుకునిస్తాడు నీకు. అక్కడే ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకునిస్తాడు. ఎక్కడ నీ బ్రతుకు శాపగ్రస్తమని ఇదిగో ప్రజలు చెప్పారో అక్కడ నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన ఆశ్రయిస్తే లోకం మనుషులందరినీ విడిచిపెట్టారని బాధపడుతున్నావా? ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన నీతో తల్లిదండ్రులు మరిచిన లోకం మర్చిపోయిన విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించిన నీ బ్రతుకునకు నెమ్మదినిస్తాడు. ప్రతి బలహీనతను విడిపిస్తాడు. ప్రతి రోగము నుంచి విడిపిస్తాడు. ప్రతి సమస్యల నుంచి విడిపిస్తాడు. ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. నీ ఆత్మ దేని చేత మానసిక వేదనతో నలిగిపోతుందో, లోపల ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో, ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఉన్నావో, నీ మనస్సుకు అశాంతిని కలిగించే పరిస్థితులన్నీ దూరపరుస్తాడు. నెమ్మదిగా బ్రతికే దినాలు ఇస్తాడు. సుఖముగా బ్రతికే కాలం ఇస్తాడు. ఆయన ఆశ్రయించిన నీ బ్రతుకులో ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. అగ్ని గుండము నుండి తప్పిస్తాడు.
కీడు చేసే మనుషుల నుండి తప్పిస్తాడు. నీకు వ్యతిరేకముగా ఇదిగో కుయుక్తులు పరుతున్న మనుషుల్లో నుంచి నిన్ను తప్పిస్తాడు. భక్తిహీనుల మీదకు రాబోతున్న ఉగ్రతలో నువ్వు పడి నశించిపోకుండా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా నిన్ను తప్పించే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుంటావా? నోరు తెరుస్తావా? ఎందుకు మౌనంగా ఉన్నావు? దేవునితో మాట్లాడరాదు? పరిశుద్ధపరచుకో జీవితాన్ని, అప్పగించు దేవునికి హృదయాన్ని, పవిత్రంగా బ్రతుకుదానికి తీర్మానం చేసుకో. రక్షణ పొందలేదా? మారు మనసు పొందు, ఆశ్రయించు దేవుణ్ణి, పవిత్రంగా ఆశ్రయించు, పరిశుద్ధంగా ఆశ్రయించు, యథార్థంగా ఆశ్రయించు, పాపాన్ని ఒప్పుకుంటూ ఆశ్రయించు. కడిగి పవిత్రపరుస్తాడు, నీతిమంతునిగా మారుస్తాడు. తండ్రి నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అంటూ ప్రార్థనలో ఉందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాటిని హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. దైవజనులు జాన్ శాస్త్రి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తామని అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. నల్గొండ ప్రాంతం నుంచి మన దగ్గర చేసిన దైవజనులు జాన్ శాస్త్రి గారు వచ్చి ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. మన దేవుడు నమ్మదగిన వాడు, నలు దేశాల దేవుడు నెమ్మది కలుగ చేసేవాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు సూటిగా మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రికాలంలో దేవుడు మనకి ఇచ్చిన సందేశాన్ని బట్టి దేవా నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నేను ఆశ్రయించే జీవితం నాకు దయచేది. దేవ నా జీవితానికి నెమ్మది కలిగించమని ఆ దేవుని వేడుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన మా ప్రేమ కృప దయా కనికరం కలిగిన మా పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనేక అనుభవాలతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ రీతిగా నిన్ను ఆశ్రయించాలో, ఏ రీతిగా నీ సన్నిధిలో నీ ఎదుగు రావాలో ప్రభువా మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా చెప్పబడిన ప్రతి మాట ఇన్న హృదయంలో యేసుక్రీస్తు నామములో నీరు కట్టి ఫలింప చేయబడును గాక నాయన. దేవా ఇదిగో ప్రభువా మీరు అక్కడికే సిద్ధపరచబడుకు నాయన. ఓ ప్రభువా నీ ముఖ దర్శనము చేసుకున్నటకు ప్రభువా నీ సన్నిధిని చూసే భాగ్యం మాకు దయచేయ దేవా. నీకు వందనాలు. యెహోవాను ఆశ్రయించే ప్రజలకు నాయన ఏ మేలు కొదవలేదని సెలవిచ్చే దేవా నీకు వందనాలు. మా జీవితంలో కొన్నిసార్లు లోకమును మేము ఆశ్రయిస్తున్నాం. మా బలాన్ని, శక్తిని, ధనాన్ని, కులాన్ని, వ్యవస్థలను ఆశ్రయించి ఫెయిల్ అయిపోతున్నామని ఈ రాత్రి మరలా మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు తెలియజేస్తూ చెప్పబడిన ప్రతి మాట విన్న హృదయమును స్థిరపరిచిన ఆయన మీరు రాకడకు సిద్ధపరిచి ప్రభా అనేక బలహీనతల మధ్య దానియేలు వలె ప్రభా ఒక సాక్ష్య జీవితం కలిగి ఒక పరిశుద్ధమైన జీవితం కలిగే వైరాగ్యం మీద దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ అయ్యా ఈ రాత్రి ప్రభా ఈ కుడికలు ఏర్పాటు చేసిన దాసులని వారి పరిచరణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను నీ బలమైన హస్తాలకు